అసలు దేవుడంటే ఏమిటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అసలెందుకు పూజ చేయాలి? దానివల్ల లాభమేంటి? ఇది కొందరిని తొలుస్తున్న ప్రశ్న. అసలు పూజ చేస్తే ఏమొస్తుంది? వివరంగా చెప్పాలా? అయితే ముందు మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మేమందిస్తున్న కంటెంట్ గురించి కమెంట్ చేయండి. పూజ ఎందుకు చేయాలి? చిన్నపిల్లలే కాదు, నేడు చదువుకున్న పెద్దవారు కూడా అడిగే ప్రశ్న ఇది. మన వాళ్ళు వెంటనే చెప్పే సమాధానం అలా మాట్లాడితే కళ్ళు పోతాయి అని ఇలా చెప్పి భయపడటం తప్ప విడమర్చి వివరంగా చెప్పలేరు. అయితే మనకు భగవంతుని గురించి అవగాహన లేనప్పుడు, చెప్పడం చేతగానప్పుడు మనం వాడే మాట అదే అని పెద్దలు అంటారు. మన కళ్ళు పోగొట్టి ఆనందించేందుకు దేవుడేం శాడిస్ట్ కాదు కదా. మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు. తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి. అది మరో అనర్థానికి దారి తీసే అవకాశం ఉంది. అసలు పూజ అంటే కూడా ఒక యోగ ప్రక్రియ, మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ. దీప ప్రజ్వలనం అనేది త్రాటకం అనే యోగ ప్రక్రియ అని నిష్ణాతులు చెప్తారు. ప్రతిరోజు ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెబుతారు. అలాగే నువ్వుల నూనె పొగ పీలిస్తే గుండె జబ్బులు దూరమవుతాయని శాస్త్రీయంగా కూడా ప్రూవ్ అయింది. అందుకే నువ్వుల నూనె శ్రేష్టమని అంటారు. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు. అందుకే మనకు చిన్నప్పుడు స్కూళ్లలో వల్లె వేసే పని చెప్పేవారు పంతుల్లో. అది నాలుకకు ఎక్సర్సైజ్. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది. ఇక ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. పూజ అంటే చాదస్తం కాదు, మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని మన ముందు తరానికి చెప్పండి. మన ధర్మాన్ని ప్రోత్సహించండి. అదే సమయంలో మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలు తయారు చేయాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఇక ఆచారాలు, సైంటిఫిక్ వివరణలను చూద్దామా? మూల విరాట్. భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలిస్ట్గా పనిచేస్తాయి. మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన. ఎక్కడైనా ఉంటాడు, కానీ ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు వేదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షట్ చక్రాలను ప్రభావితం చేస్తాయి. అందుకే గుడి ప్రదక్షిణ అత్యంత ముఖ్యం. ఇక ఆడవారిని, మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని పెద్దలు చెబుతారు. దానివల్ల తరంగాల శక్తి మన దేహానికి అందుతుందనేది విశ్వాసం. ఇక ఆలయంలో కొట్టే కొబ్బరికాయ స్వచ్ఛతకు గుర్తు. పైటెంక మన అహంకారాన్ని, దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును, అవతలి వారి ప్రేమ కొబ్బరి నీళ్ళు అంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం. ఉదాహరణకు మనం ఒక ఫోన్ నంబర్ గుర్తుంచుకోవాలి అంటే 9626 అలా ఒక పద్ధతిలో అమరుస్తాం. అంటే మనకి తెలియకుండానే న్యూరాన్స్ని యాక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం అన్నమాట. అదేవిధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి. గుడిలో గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండడం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒకవైపుకు ఉండమంటారు. దానివల్ల శక్తి సంపూర్ణంగా మన శరీరాన్ని తాకుతుందని నమ్మకం. ఇక విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. ఆ తర్వాత వాటిని తీర్థంగా మనకు అందిస్తారు. దానివల్ల ఔషధ గుణాలు కలిగిన తీర్థం మన శరీరంలో సంపూర్ణ శక్తిని కలిగిస్తుంది. దీనివల్ల వ్యాధులు, ఇక ఇతర ఏ అంశాలు మన దరి చేరవు. అంతేగాని సినీ కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం మూర్ఖత్వం. పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు దీనిలో గుడిలో హారతిగా ఇస్తారు. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.
శ్వాసకు సంబంధించిన అనేక రుగ్మతలు హారతితో తగ్గుతాయి. గుడిలో ఇచ్చే తీర్థంలో పచ్చకర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో కలిపి అందిస్తారు. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు. దీనివల్ల శారీరక రోగాలు నయమవుతాయి. మడి ఎందుకు కడతారు అంటే తడిబట్టలకి ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడిని ధరిస్తారు. ఇది పూజలో ఉన్న నియమం, శాస్త్రీయ ఆధారం. అందుకే పూజ చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి తప్ప నష్టమేమీ లేదు. పూజతో విద్యార్థుల్లో ఏకాగ్రత వస్తుంది, పెద్దవారిలో ఓపిక పెరుగుతుంది. ఇదండి ఇవాల్టి మా ఒక మాట.